మరోసారి నటసింహం విశ్వరూపం చూడబోతున్నామా అంటే అవునన్నట్లుగానే ఉంది ప్రెజెంట్ బాలయ్య లైనప్. ఇక ఒకవైపు అఖండ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నందమూరి నటసింహం బాలయ్య, మరొక వైపు తన కొత్త సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. తనకు వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాలయ్య తన కొత్త సినిమా చేయబోతున్నాడు. ఎన్బీకే 111 అనే వర్కింగ్ టైటిల్తో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ నేడు పూజా కార్యక్రమాలతో అఫీషియల్గా స్టార్ట్ అయిపోయింది. ఇక హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బాలకృష్ణతో పాటు దర్శకులు బోయపాటి శ్రీను, బుచ్చిబాబు, బాబీ కొల్లి, నిర్మాత కెఎస్ రామారావు తదితరులు హాజరయ్యారు. ఇక ఈ సినిమా ఒక చారిత్రాత్మక యాక్షన్ డ్రామాగా రాబోతుంది. నందమూరి బాలకృష్ణకు పీరియాడిక్ సినిమాలు చాలా వరకు కలిసొచ్చాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కూడా వర్కౌట్ అవుతుందని అంచనాలైతే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కథ ఇప్పటిది కాదేమో అన్నట్లుగా పోస్టర్ అయితే ఉంది. మరి ఇందులో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని శక్తివంతమైన యోధుడి పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఇక ఇందులో ఓ వారియర్గా కనిపించాడు బాలయ్య. 2 డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్నారు. చేతుల్లో కత్తులు, మారణాయుధాలను పట్టుకొని కోట గోడలపై నిల్చున్న యోధుడిగా 2 భిన్నమైన పాత్రలు అవి. ఇక దీన్ని బట్టి చూస్తే మరొక్కసారి బాలయ్య డ్యూయల్ రోల్లో చేస్తున్నారని అర్థమవుతుంది. ఇక గోపీచంద్ మలినేని బాలయ్య పాత్ర కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని హిస్టారికల్ యాక్షన్ సీక్వెన్స్లను అంతర్జాతీయ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణకి జోడీగా స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తున్నారు. సింహ, శ్రీరామరాజ్యం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండడంతో ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఇక నయనతార ఇందులో మహారాణి పాత్రలను చేస్తూ ఉండడం తెలుస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట్ సతీష్ కిలారు ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇక బాలయ్యకి అచ్చొచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 3వ వారం నుంచి ఎన్బీకే 111 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ఈ సినిమాతో మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తొలిసారిగా చారిత్రక నేపథ్యాన్ని ఎంచుకోవడం, యుద్ధ భూమి తన రాజుకి సెల్యూట్ చేసేందుకు వస్తుంది అని అర్థం వచ్చేలా పెట్టిన క్యాప్షన్ సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచేస్తున్నాయి. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి ఏ లెవెల్లో ఆడిందో తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ సినిమా కూడా అంతకు మించిన స్థాయిలో ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. 2026 వేసవి సీజన్లో విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది.